हिरण्यं सजलं निद्रा कलशम आपो देवी प्रतिगृह्णीत इति स्थापयेत् आपो देवी प्रतिगृह्णीत तस्मैदस्योदेकरुद्भगं सुरभावलोके तस्मै नमन्तां तनयस्वपत्नेर्माते पुत्रां विवृतास्तेन विधिमन्त्रेण स्थापयित्वा ततो गन्धपुष्पाक्षतैरभ्यर्च्य निद्राकलशान् गन्धपुष्पाक्षतुలు निद्राकलशाనికి వేయవాల ओम बृहस्पते परिधियारधेन रक्षोहामि मित्रागोपबाधमानः प्रभञ्जनेनाः प्रवृणो युधा जन्नस्माकमेध्य विचार्थानाम् ओम इति मंत्रान्ते अशितं परिधानं दध्यात् ओम परिधानं दद्यात् ततो गन्धपुष्पाक्षतैरभ्यर्च्य ततो विश्वदक्षिणमन्त्रेण देवस्य पाद नाभि वक्ष शिरस्सु आलम्बनं कुर्यात् मरल आलम्बनं చేయవాలి చేత్తోటి विश्वदक्षक्षरत विश्वदो मुखो विश्वदो हस्तो विश्वदस्ताद संबाहुभ्यान्नमधं वदत्रैर्द्यावा पृथिवी जनजन्देव एकः देवस्य पुरतः पादुके पादमुల దగ్గర పాదుకలు పెట్టండి देवस्य पुरतः पादुके देव्याः पुरतः पादुके पार्श्वयोस्यांति कुंभौ కుడి చేతి వైపు ఎడమ చేతి వైపు కుంభములు నీటి ముంతలు దక్షిణ పార్శ్వే కుడి చేతి వైపు ఛత్రము అమ్మవారికి కుడి చేతి వైపు ఛత్రము వ్యజనం విసనకర్ర కర్తలకు ఇవ్వండి అయ్యా ఒక్కసారి మీరు రండి కర్తలు అయ్యా కర్తలు కర్తలకి విసనకర్రలు ఇవ్వండి ఒక్కటి ఓపెన్ చేయండి మిగతా ఆయన కుడి చేతి వైపు పెట్టడమే ఓపెన్ చేయకూడదు మా అక్కర్లే కుడి చేతి వైపు పెట్టడం అంతే అద్దాలు 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 అయ్యా విసనకర్రలు ఇవ్వండి కర్తలకి ముందు విసనకర్రలు ఇవ్వాలి ఓం सोमो वा एतस्य राज्यमादत्ते यो राजा संराज्यो वा सोमेन जजते देवसुवामेतानि हवीगुंसि भवन्ति एतावन्तो वै देवानागुंसवाः त एवास्मै सवान् प्रयच्छन्ते त एनं पुनः सुवन्दे राज्याय देवसूराजा भवै దేవుడి కుడి చేతి వైపున అట్లా విసిరి సేవ చేసి వింజామన సేవ చేసి అమ్మవారికి అయ్యవార్లకి కుడి చేతి వైపున ఉంచండి అవి అక్కడే భోజ్య జలపాత్రాజ కంచ పురత స్థాపకేత్ అయ్యా ఇక్కడ తెల్ల ఆవాలు ఉన్నాయి చుట్టూ రక్షగా తెల్ల ఆవాలు ముగ్గుగా వేయాల చుట్టూ దేవతలకి ओम कृणुष्वबाज प्रसिद्धिन्न पृथ्वी याहि राजे वामवागो इभेना त्रिषुष्वेमनु प्रसिद्धिन्द्रोणारोस्तासि विद्य रक्षसस्तपिष्ठैः तव भ्रमासाशु यावदञ्जनस्त्रिषधृषुजाशोषुजानः तपोगुष्यज्ञे जिह्वापतङ्गानसन्धिरो धृजन विश्वदुर्गाः प्रदिस्पशो विसृजतोर्णितमो भवापाजुर्विशोऽस्यादत्थः यो नो दूरे अघटगुंसो यो अन्यज्ञे माकिष्टे व्यथरादधर्षे उदज्ञे तिष्ठ प्रत्यादनुष्वन्यमित्रागोषराज्ञहते ततः निद्राकलशे निद्रामावाहयामि ओम रात्रे व्यक्षदायते पुरुत्रा देव्या अर्थभिः विश्वाराधियोधिना पूर्वप्रा अमर्त्यानिवदो देव्यो उत्तराः ज्योतिषा
బాధతే తమాః నిరస్వసారవస్కృతోషసం దేవ్యాయై అపేదోహాసతే తమాః సానో అధ్యయస్యాభయన్నిదేయామన్న విక్ష్మహే వృక్షేణ వాసతిం వయాః నిగ్రామాసో వివిక్షత నిబద్ధంతో నిపక్షిణాః నిశ్చేనాసశ్చిదర్థినాః యావయావృత్యా అవయస్తే నమోర్మే అథానస్సుతరా భవ ఉపాభేపీషత్తమ కృష్ణం వ్యక్తమస్థిరా ఉషారేవాయాతయా ఉపాతే గాయవాకారం వృణేష్వదుర్భిర్ధివః రాత్రిస్తామన్న జిగ్యుషే అస్మిన్ నిద్రా కలశే నిద్రామావాహయామి నిద్రాదేవీమావాహయామి స్థాపయామి పూజయామి సన్నిధాపయామి అభిముఖే కరోమి నమస్కరోమి శయ్యాధివాసాధిష్టాన దేవతాభ్యో నమః తం పృథివీ దత్తాత్మనే నమః గంధం పరికల్పయామి హం ఆకాశ దత్తాత్మనే నమః పుష్పం పరికల్పయామి యం వాయుస్తత్తాత్మనే నమః ధూపం పరికల్పయామి యం తేజస్తత్తాత్మనే నమః దీపం పరికల్పయామి తం అమృతతత్తాత్మనే నమః అమృతోపహారనైవేద్యం పరికల్పయామి సం సర్వదత్తాత్మనే నమః తాంబూలాది సర్వోపచార పూజాన్ పరికల్పయామి. అలా అందివ్వండి. అలా అమ్మవారికి అలా అద్దం చూపించి అట్లా పక్కకి అలా చూపించండి చక్కగా. అందరికి అట్లా ఇవ్వండి. పుష్పాలు తీసుకోండి. పుష్పాధివాసం చేద్దాము. పని ఉంది వాడితో, ఇప్పుడు కాదు, పక్కన పెట్టండి అవి. అమ్మవారి ముందర పురతః ముందర స్థాపన చేయవాలవి. అయ్యా పుష్పాలు అందరూ కూడా చక్కగా దోసిట్లోకి తీసుకోండి భక్తులు. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతే అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతే ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతే నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతే అగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతే వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతే యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతే ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతే ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అసో వేద పన్నపామాయతనం ఆయతనవాన్ భవతి యో ముష్యతపద ఆయతనం వేద ఆయతనవాన్ వద్దు, ఎవరు వేయొద్దు. ఆపో వా అమృతపద ఆయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతే చంద్రమా వా అపామాయతనం ఆయతనవాన్ భవతే చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతే ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతే ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాని వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రానామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రానామాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతే పర్జన్యో వా అపామాయతనం ఆయతనవాన్ భవతే పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతే ఆపో వై
पर्जन्यस्यायतनम् आयतनवान् भवते एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति एवं वेद सुनावं प्रतिष्ठितां वेद प्रत्येव तिष्ठते जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः सनः परिषदति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरिता त्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफले सुजुष्टा दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा मृत्वे बहुलान पूर्वे भवातो कायतनजाय संयोः विश्वानिनो दुर्गः जातवेदस्तुं అయ్యా అయ్యా దాతల ఉపాంశో అయ్యా అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి ఉపాంశో నిశ్శబ్దం జై వాసవి అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా ప్రార్థన అయ్యా పీఠాధిపతుల వారు వచ్చారు దయచేసి మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా ప్రార్థన विश्वानिनो दुर्गः जातवेदस्सिन्धन्ननावादुरिताति परुषी अग्ने अत्रिवन्मनसा गृणानो अस्माकं भोज्यविता तनूना प्रतनाजितगो सहमानमुग्रमग्निगो हुवेम परमात्सधस्तात् परिषदति दुर्गाणि विश्वाक्षावद्देवो अतिदुरितात्यग्निः कमीड्यो अध्वरेषु सनाच्च होता नव्यश्च सत्सी साञ्चाग्ने धर्मं विप्रयस्व स्वभ्यं च सौभगमायस्व भिर्जुष्टमयुजो निषिक्तन्तवेन्द्र विष्णोरनुसञ्चरेम नागस्य पृष्ठमभिसंवसानो वैष्णवे लोकैहमादयन्ता आत्याजनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् अहं रुद्रेभिर्वसुभिश्चराम्यहमादित्यैरुत विश्वदेवैः अहं मित्रावरुणो भावे भर्म्यहमिन्द्राग्नि अहमश्विनो भा अहं सोमामाहनसं बिभर्म्यहं द्रष्टारमुतपूषणं भगम् अहं दाधामित्रवीणं हविष्माते सुप्राव्ये यजामानाय सुन्वते अहं राष्ट्री संगमानि वसूनाञ्चिकेतुषी प्रथमा यज्ञियानाम् देवाव्याधपुत्र भूरिस्तात्र भूर्या वेशरिं ते मयासो अन्नामत्तिजो विपश्यातिजः प्राणीतिज ईं शृणोत्युक्तम् अनन्तवो मान्तमुपक्षयन्तः श्रुतिश्रोतश्रद्धिवन्ते वदामि अहमेव स्वजमिदं वादामि जुष्टो देवेभ्येरुतमानुषेभिः लिङ्गामजेतन्तामग्रं गृह्णामि तं ब्रह्माणं तं ऋषिं तं सोमेधा अहं रुद्राय धनुरातानोमि ब्रह्मद्विशेषरावेहन्दवा अञ्जनाय समधं नृणाम्यहं ध्यावा पृथिवी आवेश अहं सुवे पितरामस्य मूर्धन्नमजो नीरप्स्वा
अन्तः समुद्रे विदिष्टे भुवनानि विश्वोतामोऽं यां हर्ष्पणापस्पृशामि अहमेव वाता इव प्रवाम्यारभामाना भुवनानि विश्वा परादिवा परजेन पृथिव्येतावारे महिना सम्भाभूवा అయ్యా ఋత్విజులు ఉపాంశు భక్తాదులందరూ కూడా మీ మీ స్థానాల్లో కూర్చోవాలి. స్వాముల వారి యొక్క అనుగ్రహ భాషణ ఉంటుంది. స్వామివారు వచ్చి ఉన్నారు, పీఠాధిపతుల వారు వచ్చి ఉన్నారు. హల్దీపుర స్వామివారి పీఠాధిపతుల వారు వచ్చి ఉన్నారు. స్వామివారు ఈరోజు అనుగ్రహ భాషణం చేస్తారు. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి స్వామివారి యొక్క ఆశీర్వచనం తీసుకొని చక్కగా అట్లాగే అక్కడి నుంచి స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం అయిన తరువాత ఒక్కొక్కరిగా వచ్చి దేవతలకి నమస్కారం చేసుకొని మీరు ఏవైనా పుష్పాలు తెచ్చి ఉంటే అమ్మవారికి వేసుకొని తర్వాత ప్రసాద కార్యక్రమానికి వెళ్ళవచ్చు. ఒక 10 నిమిషాలలో అనుగ్రహ భాషణము పూర్తవుతుంది. స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తారు. 10 నిమిషాలు అందరూ కూడా శ్రద్ధాసక్తులతోటి అది విని మనం ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. జై వాసవి. స్వామివారి వ్యవస్థ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయండి. సార్ వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళండి. అయ్యా భక్తాదులందరూ కూడా అయ్యా భక్తాదులందరికీ కూడా భక్తాదులందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి, జై వాసవి. నిశ్శబ్దంగా ఉండాలి. అయ్యా ఒక్క మాట అందరూ కూడా వినండి. మనం ఎక్కడెక్కడి నుంచో అన్ని పనులు మానుకొని ఇక్కడికి వచ్చాము. ఎందుకు? కేవలం అమ్మవారి. మీరు కూర్చోండి సార్ కూర్చోవాలి. అందరూ కూర్చోవలసిందే, ఆప్షన్ లేదు. కూర్చోండి. అందరూ కూడా ఒక్కసారి వినండి. మనందరం ఎక్కడెక్కడి నుంచో అన్ని పనులు మానుకొని ఇక్కడికి వచ్చింది ఎందుకు? మనం ప్రశ్న వేసుకుందాం. కేవలం అమ్మవారి గురించి మాట్లాడుకోవడానికి, అమ్మవారి సేవ చేసుకోవడానికే కానీ మన సొంత విషయాలు దయచేసి విడిచిపెట్టండి. ఏర్పాటు చేయడం చక్కగా అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఈ స్క్రీన్లో చూసుకుంటూ దర్శనం చేసుకుంటూ చక్కగా ఎక్కడ వాళ్ళు అక్కడ స్క్రీన్ల దగ్గర ఉండండి. సమయం వచ్చినప్పుడు చెప్తాం. ఆ సమయంలో అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుందరు. ఇది కాదు, ఇది చౌకీలో పెట్టాలి. ఇది చౌకీలో పెట్టాలి, ఇట్లా కాదు. పద్ధతి కాదు. ఏంటి చెప్పింది? పీఠం పైన పెట్టాలి.
చెయ్య నవీన్ గారు అథర్వణ వేద పండితులు, వివేక్ గారు కృష్ణయజుర్వేద పండితులు, సామవేదం సంతోష్ కుమార్ శర్మ గారు, అదేవిధంగా ఉప్పల సాయి చైతన్య శర్మ గారు ఇక్కడ అధివాసం దగ్గరికి రావాలి. మిగతా వాళ్ళంతా గచ్చతి ఏవ భవతః అందరు గచ్చతి. కుర్చీలో మీరు కూర్చోకూడదు, అది మంచిగా ఉండదు. ఇలా కించుకుంటే మంచిగా ఉంటాయి. నేను అది నా కోసం కాదు, అంటే పద్ధతిని పాటించాను. నేను ఎందుకు కూర్చుంటాను? కుర్చీలో కూర్చొని మాట్లాడచ్చు కదా. అమ్మవారిని మళ్ళీ చేయటం ఎందుకు చేస్తున్నారు? ఆ పద్ధతిని పాటించాలి, అదే మంచిగా ఉంటాయి. కాదు కాదు పాతది అంతే కదా. మీ నాన్న ఎప్పుడు అమ్మ ఉన్నారా? జై వాసవి. జై వాసవి, 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 జై వాసవి,
జై వాసవి 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 వాసవాంబ జై జై వాసవాంబ జై జై వాసవాంబ జై జై వాసవాంబ అమ్మా, జై జై ఆపండి కొద్దిగా అది ఆపండి. అస్యాః దేవదేవ్యాః శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ జనన్యాః ఆదిమధ్యాంతరహితాయాః జ్ఞానదయా స్వరూపిణ్యాః వాసవి కన్యకా పరమేశ్వరీ దేవ్యాః అనుగ్రహ సిద్ధ్యర్థం పాంచాన్నిక ప్రతిష్ఠా యజ్ఞకర్మణి యజ్ఞాంగదయా చతుర్థ దివసే సాయంకాల పూజానంతర సమయే ప్రాగ్ద్వారే ఋగ్వేద ప్రియే ఋగ్వేద సేవామవధారయ ఋగ్వేద పారాయణ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం అహమేవేవాహమహమేవ స్వయం స్వయమేవేవాహమేవ స్వయం ఏవ స్వయం స్వయమేవేవ స్వయమిదమిదం స్వయమేవైవ స్వయమిదం స్వయమిదమిదం స్వయం స్వయమిదం వాదామి వదామేదం స్వయం స్వయమిదం వాదామి ఇదం వాదామి వదామేదమిదం వాదామి జుష్టం జుష్టం వదామేదమిదం వాదామి జుష్టం వదామి జుష్టం జుష్టం వదామి వదామి జుష్టం దేవేభిర్దేవేభిర్జుష్టం వదామి వదామి జుష్టం దేవేభేః జుష్టం దేవేభిర్దేవేభిర్జుష్టం జుష్టం దేవేభిరుతోత దేవేభిర్జుష్టం జుష్టం దేవేభిరుత దేవేభిరుతోత దేవేభిర్దేవేభిరుతమానుషేభిర్మానుషేభిరుత దేవేభిర్దేవేభిరుతమానుషేభిః ఉతమానుషేభిర్మానుషేభిరుతోతమానుషేభిః మానుషేభిరితి మానుషేభిః. ఓం స్వస్తి. దక్షిణద్వారే యజుర్వేద ప్రజ యజుర్వేద సేవామవధారయ. ఓం సర్వస్యాప్త్యా ఆప్త్యై సర్వస్య సర్వస్యాప్త్యై సర్వస్య సర్వస్యాప్త్యై సర్వస్య సర్వస్యాప్త్యై సర్వస్య ఆప్త్యై సర్వస్య సర్వస్యాప్త్యా ఆప్త్యై సర్వస్య జిత్యై జిత్యై సర్వస్యాప్త్యా ఆప్త్యై సర్వస్య జిత్యై సర్వస్య జిత్యై జిత్యై సర్వస్య సర్వస్య జిత్యై సర్వగుం సర్వం జిత్యై సర్వస్య సర్వస్య జిత్యై సర్వం జిత్యై సర్వగుం సర్వం జిత్యై జిత్యై సర్వమేవైవ సర్వం జిత్యై జిత్యై సర్వమేవ సర్వమేవైవ సర్వగుం సర్వమేవ తేన తేనైవ సర్వగుం సర్వమేవ తేన ఏవ తేన తేనైవైవ తేనాప్నోత్యాప్నోతి తేనైవైవ తేనాప్నోతి తేనాప్నోత్యాప్నోతి తేన తేనాప్నోతి సర్వగుం సర్వమాప్నోతి తేన తేనాప్నోతి సర్వం ఆప్నోతి సర్వగుం సర్వమాప్నోత్యాప్నోతి సర్వం జయతి జయతి సర్వమాప్నోత్యాప్నోతి సర్వం జయతి సర్వం జయతి జయతి సర్వగుం సర్వం జయతి జయతీతి జయతి. ఓం పశ్చిమద్వామవధ బాయ్ ఇంకొక మైక్ బ్యాటరీ అయిపోయింది. బ్యాటరీ చెక్. హలో ఓం ఓం అగ్న ఆయాహి వీతజే గృణానో హవ్యదాతజే నిహోతా సత్సేమర్హిషి. ఓం ఇంద్రన్నరోణే మదితా హవంతే యత్పార్వ్యాజున జాతే ధీయస్తాః సూరోన్ ఋషాతాశ్రవసస్య కామాది హృద్యో ప్రీద్యదీరవః.
హయాయ్ హయా ఊహా ఊహా హయాయ్ హయా ఊహా ఊహా హయాయ్ హయా ఊహా ఊహా ఇంద్రన్నరో నేమాధాతాయ్ యత్పార్వ్యాయునజాతేది యాస్తా సూరో నృషాతాః స్రాహస్త్యా కాజే आपो नृषातोषावा आताजी हयाय हया ओहा ओहा ओहो ईडा ओहो ईडा ओहो डा హలో. అక్కడ వేదం చదువుతున్నారు, అది ఆపి ప్రవచనం చెప్పకూడదు కాబట్టి ఒక 5 నిమిషాలు లేట్ అయింది. ఆ వేదం పూర్తయిన తర్వాత ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. అథర్వవేద ప్రగే అథర్వవేద సేవాధాయ. ఓం దీర్ఘాజుత్వాజ బృహతేరణాజారిష్యంతో దక్షామాణాः సదైవ మణిం విష్కంధదూషాణం జంగిడం బిభ్రుమో వయం జంగిడో జంభాద్విషరాద్ విష్కంధాదభిషోచానాద్ మణిస్సహస్రావీర్యః పరిణః పాతు విశ్వతాః అజం విష్కంధం సహతే జంబాధతే అత్రిణాః అజన్నో విశ్వభేషజో జంగిడః పాత్మముహాసః దేవైర్దత్తేన మణినా జంగిడేన మజో భువా విష్కంధం సర్వారక్షాంసి వ్యాజామే సాహామహే శనశ్చామాజంగిడశ్చ విష్కంధాదభిరక్షతాం అరణ్యాదన్య ఆభృతః కృష్యా అన్యోరసేభ్యః కృత్యాదూషీరజం మణిరథో అరాతిదూషీః అథో సహస్వాంజంగిడః ప్రణః ఆజూంషితారిషత్ తా అపసృష్ట్వాన్ వైక్షతతాసు స్వాంఛాజాముపశ్యత్తామస్యే క్షమాణస్య స్వయం రేతోస్కందత్తదప్సు ప్రత్యతిష్ఠత్తాస్తత్రైవాభ్యశ్రాం యదభ్యతపత్సమతపత్ తాశ్రాంతాస్తప్తా సంతప్తా సార్ధమేవ రేతసాద్వైధమభవం స్తాసామన్యా అన్యతరా అతిలవణా అపేయా అస్వాద్విజస్తా అశాంతారేతః సముద్రం మృత్వా తిష్టన్ అథేతరాః పేజాస్వాద్విజశాంతాస్తాస్తత్రైవాభ్యశ్రామ్య దభ్యతపత్సమతపత్తాభ్యశ్రాంతాభ్యస్తప్తాభ్యः సంతప్తాభ్యో యద్రేత ఆసీత్ తదభృజ్యత యదభృజ్యత తస్మాత్ భృగుః సమభవత్తద్భృగోర్భృగుత్వం భృగురివ వై స సర్వేషు లోకేషు భాతి య ఏవం వేద. ఓం స్వస్తి. స్వస్తి ప్రజా అయ్యా సర్వవాద్య స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः స్వధనాः సంతు జీవంతు శరదాం శతం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. అయ్యా కంకణదారులు అయ్యా. ప్రసాదాలు తీసుకోండి. అక్కడ స్వామి అనుగ్రహ భాషణం, స్వామివారి అనుగ్రహ భాషణం ఇస్తారు.
అందరూ జై వాసవి. హలో అమ్మ, గుళ్ళోకి చాలా మంది వచ్చారు, స్వామివారి అనుగ్రహ భాషణం చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది దేవాలయాలకు వెళ్తారు కదా రోజు, అక్కడ ప్రతి దేవాలయంలో నిశ్శబ్దంగా ఉండాలని ఒక బోర్డు ఉంటుంది. హలో, ఆ నిశ్శబ్దంగా ఉండాలని ఎందుకు చెప్తారు తెలుసా? ఎందుచేత చెప్తారు అంటే, ఏమో విషయం చెప్తూ ఉన్నారు. పూర్తి చేయండి. హలో, మౌతులు ఎవరి కాడ ఉన్నా కానీ కూలర్ల కాడ ఫ్యాన్ల కాడ పెట్టకాకండి. స్వాములైనా కానీ ఎవరైనా కానీ పూజారులకైనా కానీ ఆడవాళ్ళకైనా కానీ మౌతులు ఎవరి కాడ ఉన్నా కూలర్ కాడ ఫ్యాన్ల కాడ పెట్టకాకండి. నమామి శంకరాచార్యం సర్వలోకైకవందితం భజే శ్రీ భారతీ తీర్థం శారదాపీఠ సద్గురుం విశ్వేశం మాధవం ఢుండిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీ మణికర్ణికాం ధ్యాయే శ్రీవాసవీ దేవీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం పరాశక్తిం జగద్ధాత్రీం కన్యకా పరమేశ్వరీం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. మన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ప్రకాశం జిల్లానేనా, కనగిరి మార్కాపురం జిల్లానా, ప్రకాశం జిల్లా. ఇప్పుడు కనగిరి ఉండేది ప్రకాశం జిల్లాలోనే, మార్కాపురం ముందు ప్రకాశం జిల్లాలో ఉన్నప్పుడు
ప్రకాశం జిల్లాలో ఉన్నప్పుడు సుమారు 10 సంవత్సరాల క్రితం వచ్చాము. అప్పుడు ప్రకాశం జిల్లాలో ఉండేది. ఇప్పుడు మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి ఈ కనగిరికి రెండవసారి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ చూసి మీ అందరి ఆత్మీయతని, మీ అందరి శ్రద్ధాభక్తిని చూసి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడికి సుమారు 10 సంవత్సరాల క్రితం ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం అంటే, మనందరికీ తెలిసినట్లు దేవకి వెంకటేశ్వర గారు చాలా శ్రద్ధాభక్తితో అన్ని క్షేత్రాల్లో ఉన్నటువంటి, చాలా చోట క్షేత్రాల్లో ఉన్నటువంటి సత్రానికి అధ్యక్షులుగా ఉండి చాలా పెద్ద బాధ్యత తీసుకొని సేవ చేస్తున్నారు. దాంతో పాటు మన సేవ కూడా చాలా శ్రద్ధాభక్తితో చేస్తున్నారు. అందుకే ఒంగోలుకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా వచ్చాము సుమారు 10 సంవత్సరాల క్రితం. అప్పుడు పాత దేవాలయం ఉండేది. చాలా పురాతనమైన దేవాలయాన్ని జీర్ణోద్ధారం చేయాలి. మనం చేసిన ఈ దేవాలయం, జీర్ణోద్ధారం చేసిన ఈ దేవాలయం విశేషంగా ఉండాలి అని ఆలోచించుకొని సంపూర్ణంగా శిలామయం, దీనికి రాడైన ఈ ఐరన్, సిమెంటు ఇవన్నీ వాడలేదని మధ్యాహ్నమే చెప్పారు. పూర్వంలో ఎట్లాగైతే శిల్పశాస్త్ర ప్రకారం దేవాలయాన్ని నిర్మాణం చేసేవారో అలాగే ఈ దేవాలయాన్ని చేశారని మనకు మధ్యాహ్నం చెప్పారు. ఇవన్నీ చూసుకొని ఈ కాలంలో కూడా ఇంత శాస్త్రోక్తంగా, ఇంత సుందరంగా దేవాలయం నిర్మాణం అయినది చాలా విశేషమైనది. నేనైతే చాలా చోట వెళుతూనే ఉంటాను, చాలా ఊరికి వెళుతూనే ఉంటాను. కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు ఎల్లప్పుడూ ప్రయాణంలోనే ఉంటాను. కానీ ఇలాంటి దేవాలయం నేను ఎక్కడ కూడా 21 సంవత్సరం అయింది ప్రయాణంలో ఉంటున్నాను, పర్యటనలో ఉంటున్నాం 2005 నుంచి. కానీ ఇక్కడ కనగిరిలో దేవకి వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో మీరందరూ కూడా కలిసి చేసిన ఈ జీర్ణోద్ధార కార్యం, ఈ దేవాలయాన్ని జీర్ణోద్ధారం చేసినది చూసి, ఇలాంటి దేవాలయం నేను ఎక్కడ కూడా చూడలేదు. ఇక్కడ మీరందరూ కలిసి చాలా విశేషంగా చూసి చాలా సంతోషమైందని చెప్తున్నాను. ప్రతి చోట కూడా సిమెంట్తో అన్ని మూర్తులు, విగ్రహాలు చేరుతారు.
కానీ ఇక్కడ కొంచెం కూడా సిమెంట్ యూజ్ చేయలేదు, అంటే దానికి పెట్టలేదని విని చాలా విశేషమని అనిపించింది, సంతోషమైంది. అమ్మవారి అనుగ్రహం మనకు దొరకాలంటే శాస్త్రంలో ఏదైతే చెప్పారో, ఏ విధానం, ఏ పద్ధతిని చెప్పారో ఆ పద్ధతిని పాటించాలని చెప్తారు. దేవాలయ నిర్మాణ సమయంలో అమ్మవారి సాన్నిధ్యం ఉండాలంటే, ఎల్లప్పుడూ ఉండాలంటే అక్కడ ప్రతి ఒక్కటి కూడా శాస్త్రోక్తంగానే ఉండాలని. అందులో మొదటి కార్యం అంటే దేవాలయ నిర్మాణం. అది సంపూర్ణంగా ఇక్కడ కనగిరిలో అమ్మవారి దేవాలయం అనేది మీరు శాస్త్రోక్తంగా చేశారు. ప్రతిష్ఠా కార్యక్రమాలు కూడా శాస్త్రోక్తంగానే అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చూసి చాలా సంతోషం అనిపిస్తుంది. అమ్మవారి ఆశీర్వాదం మనందరి కూడా ఎల్లప్పుడూ కావాలి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అన్నీ మంచిగా అయ్యేది కాదు, అన్నీ నడిచేది అంటే అన్నీ అయ్యేది. అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఏది కూడా జరగదని మన వేద శాస్త్రాల్లో చెప్పారు. జగద్గురు ఆది శంకరాచార్య వాళ్ళు కూడా ఇదే చెప్పారు. సౌందర్య లహరి అనే అమ్మవారి 100 శ్లోకాలు ఉన్నటువంటి ఒక స్తోత్రం సౌందర్య లహరి అని. ఆ సౌందర్య లహరి స్తోత్ర ఆరంభంలో జగద్గురు ఆది శంకరాచార్య వాళ్ళు ఏం చెప్పారంటే, ఆయన చెప్పిన మాటలోనే చెప్పాలంటే, శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందతుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతం స్తోతం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఇందులో అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా సృష్టి స్థితి లయ అనే కార్యాన్ని చేసేటప్పుడు నీ ఆశీర్వాదం తీసుకొని చేస్తున్నారు. అమ్మవారి ఆశీర్వాదం లేకపోతే, అనుగ్రహం లేకపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఏమి చేయలేరు. అలా ఉన్నప్పుడు సామాన్యులైన మన మనుష్యులకి ఏం జరుగుతుంది? ఏం చేయగలుగుతాము? ఏమి చేయలేము. మనకు ఏదైనా చిన్నది చేయడానికి అవకాశం దొరికితే, మనతో జరిగితే, అమ్మవారి కృపతో జరిగితే అదే మనం ఎల్లప్పుడూ చెప్తూ ఉంటాము. అంతే మాత్రమే కాదు, బోర్డు పెట్టాలి, ఇవన్నీ మనం ఎల్లప్పుడూ నేను చేశాననేది అందరికి కూడా తెలవాలి, ప్రచారం కావాలని అనుకుంటాము. కానీ ఇవన్నీ అమ్మవారి కృపతో జరిగింది. చేయడానికి, ఈ సేవ చేయడానికి మనకు భాగ్యం దొరికిందని మనం ఆలోచించాలి. ఇట్లా మన ఆలోచించాలని మనకు ఋషిమునులు ఆది శంకరాచార్య వాళ్ళు మనకు ఆదేశించారు. అమ్మవారిని నమస్కరించాలంటే, అమ్మవారి సేవ చేయాలంటే కూడా మనకు ఎంతో పుణ్యం కావాలి.
అమ్మవారి కృప లేకపోతే అమ్మవారికి నమస్కారం చేసేటువంటి, అమ్మవారిని స్తుతి చేసేటువంటి భాగ్యం మనకు ఉండదు అని ఇదే శ్లోకంలో చెప్పారు. ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. మన సమయం, మన జీవితంలో మన సమయాన్ని పనికి రానటువంటి ఏమేమో విషయానికి వృధా చేస్తాము, వ్యర్థం చేస్తాము. మనం అమ్మవారి గుడిలో లేకపోతే ఏదైనా భగవద్ ఆలయానికి, దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేయడం, భగవన్ నామస్మరణం చేయడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన దుఃఖాలన్నీ దూరం కావాలి అని. పాపాలన్నీ దూరం కావాలి. పాపాలు అంటే ఏమిటంటే, పాపం ఉంటే దుఃఖం వస్తుంది, పుణ్యం పెరిగితే సుఖం పెరుగుతుంది. అందుకే ఈ పాపాలన్నీ దూరం కావాలంటే మనం భగవత్ చింతనలో ఉండాలి, భగవద్ దర్శనం చేయాలి, భగవన్ నామస్మరణం చేయాలని చెప్పారు. పాపం దూరం అవుతుంది. ఒక పనితో రెండు ప్రయోజనాలు: పాపం దూరం అవుతుంది, అలాగే పుణ్యం వృద్ధిస్తుంది, పెరుగుతుంది. ఎంతో సమయం మన జీవితంలో వృధా చేస్తాం. భగవద్ సేవకి కొంచెమే సమయం ఇస్తాం. చాలామంది చెప్పేవారు ఉంటారు, నేను ప్రతిరోజు పొద్దున భగవంతుడికి నమస్కారం చేసినని ముఖ్య నేను ఏదైనా పని బయట వెళతానని. ఎంత సమయం అంటే చాలా, అంటే 1 గంట. అందరూ చేస్తారా 1 గంట పూజ? భగవత్ సమాధిలో కూర్చుంటారా? లేరు. కొందరు 1 అరగంట, లేకపోతే 10-15 నిమిషాలు. చాలామంది స్నానం చేసుకొని ఇంతే, 1 క్షణంలోనే. కానీ అందులో మనం ఏం కోరుకుంటామంటే, మన ఈ మొత్తం రోజు 24 గంటలు అన్నీ మంచి కావాలని. భగవంతుడికి 1 క్షణం ఇచ్చి 24 గంటలు అన్నీ మంచి కావాలని కోరుకుంటాం. కానీ ఇది కూడా చేసేటువంటి భాగ్యం అందరికి కూడా ఉండదు. అంటే ఆలోచన ఉండదు, బుద్ధి ఉండదు. మనకు ఎంత భగవద్ దర్శనం చేసేటువంటి భాగ్యం దొరుకుతుందో అంత మన జీవితంలో సుఖం అనేది పెరుగుతుంది, దుఃఖాలు అనేది దూరం అవుతుంది. దీన్ని తెలుసుకోవాలని జగద్గురు ఆది శంకరాచార్య వాళ్ళు ఈ స్తోత్రంలో ఈ తత్వాన్ని చెప్పారు. అలాగే మన జీవితంలో ఏదైనా చేసినా, ఏదైనా జరిగినా కూడా అది అమ్మవారి కృపతోనే జరిగింది అయిందని మన వేదాల్లో చెప్పారు. దశోపనిషత్ అని ప్రసిద్ధులు ఉన్నాయి. అన్ని కలిపి 108 ఉపనిషత్తు.
ఉపనిషత్ అంటే వేదాలు శిరోభాగం, చివరి భాగం. అందులో దశోపనిషత్ చాలా ప్రసిద్ధమైనది. అందులో కేన ఉపనిషత్ అని ఒక ఉపనిషత్తులో ఒక సందర్భం ఉన్నది, కథ ఉన్నది. దేవతలకి రాక్షసులకి యుద్ధమైంది ఒక సందర్భంలో. ఆ యుద్ధంలో చాలా రోజుల తర్వాత దేవతలకి జయం దొరికింది. ఇలా జయం దొరికిన తర్వాత విజయోత్సవాన్ని ఆచరిద్దామని అందరూ దేవతలు మాట్లాడుకొని ఒక స్థలాన్ని నిర్ణయం చేశారు. అందరూ రేపు సాయంత్రం ఈ సమయానికి అక్కడ ఒక చోట అందరూ చేరుకొని విజయోత్సవాన్ని ఆచరించాలి. అలాగే భోజనం ఇవన్నీ ఉంటాయి, ఏర్పాటు చేయాలి. ఇలా నిర్ణయం చేసుకొని అందరూ మరుసటి రోజు ఆ స్థలానికి వెళ్ళేటప్పుడు తమ తమ భవనా నుంచి బయలుదేరారు. దేవేంద్రుడు బయలుదేరేటప్పుడు దేవేంద్రుడితో పాటు అగ్నిదేవుడు కూడా వచ్చి చేరుకున్నాడు. దారిలో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాయుదేవుడు కూడా వచ్చి చేరుకున్నాడు. ఇలా ఈ ముగ్గురు దేవతలు మాట్లాడుతూ వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడేవారంటే, అగ్నిదేవుడు ఏం చెప్పాడంటే, నేను ఇలాంటి పెద్ద రాక్షసుని ఈ ఆయుధంతో ఇలా నేను సంహరించాను. అలాగే వాయుదేవతుడు కూడా నేను ఈ ఆయుధంతో ఈ రాక్షసుని సంహరించాను అని. దేవేంద్రుడు కూడా తన వజ్రాయుధంతో ఇంతమంది రాక్షసుని నేను సంహరించానని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ విజయోత్సవం ఎక్కడైతే జరపాలని అనుకున్నారో ఆ స్థలానికి దగ్గరగా చేరుకున్నప్పుడు ఒక అపరిచితులైన వ్యక్తి కనిపించాడు. ఇతను ఎవడు, ఎందుకు ఇక్కడికి వచ్చాడు అని దేవేంద్రుడు వాయుదేవుడి దగ్గర చెప్పి, చూసుకో, ఏదైనా రాక్షసుడు ఈ మారు దేశంలో వచ్చి మనకు ఇబ్బంది పెట్టచ్చో చూసుకో, ఎవరని కనుక్కోనని చెప్పినప్పుడు వాయుదేవుడు వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర అడుగుతాడు, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడికి వచ్చావని అడిగినప్పుడు ఆ అపరిచిత వ్యక్తి ఏం చెప్తాడంటే, నేను ఒక సామాన్య వ్యక్తి, ఇక్కడ ఏమో జరిగి ఉంది కదా, దాన్ని చూసుకొని వెళదామని వచ్చాను. ఇక్కడ ఉండకూడదంటే నేను బయలుదేరుతాను, కానీ తమరు ఎవరు, మీరెవరో, మీ పరిచయం ఏమని నాకు తెలుసుకోవాలని ఉన్నది, తమ పరిచయం చెప్పండి అని చెప్పినప్పుడు వాయుదేవుడు ఏం జవాబిస్తాడంటే, నేను ఎవరని నీకు తెలియదా, అందరికీ కూడా తెలుస్తుంది కదా, నేను ఉంటేనే అందరూ బ్రతికేది, ఊపిరి తీసుకునేది నా ఆశీర్వాదంతోనే, నా కృపతోనే అని చెప్పి, నా పరిచయం నీకు లేదా? అవునా స్వామి, మీరు ఏం చేస్తారు అని అడిగినప్పుడు, మీ శక్తి సామర్థ్యం గురించి నాకు తెలుసుకోవాలని చెప్పినప్పుడు
అయ్యో నా శక్తి గురించి నీవు అడుగుతావా? నేను ఏ వస్తువు అయినా ఒక చోట నుంచి ఇంకొక చోటకు తీసుకొని వెళ్ళగలుగుతాను, అంటే తీసుకొని వెళ్తాను నా శక్తితో. అవునా? అట ఎట్లా స్వామి మీరు నాకు చూపించాలని చెప్పినప్పుడు ఒక గడ్డి పొరక ముందర పెట్టి దీన్ని కొంచెం దూరం తీసుకొని వెళ్ళేలాగే మీరు చేయండి అని చెప్పినప్పుడు, ఇదేమిటి, దీంతో పాటు నిన్ను కూడా నేను చాలా దూరం తీసుకొని పడేస్తానని చెప్పినప్పుడు, అవునా స్వామి నాకు చూడాలని ఉన్నదని చెప్పినప్పుడు, వాయుదేవుడు ఆరంభంలో కొంచెమే బలం పెట్టి ఆ గడ్డి పరకని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కొంచెం కూడా కదలలేడు. తర్వాత ఇంకా ఎక్కువ బలం పెట్టి ప్రయత్నం చేస్తారు, కానీ అప్పుడు కూడా ఇంకా కదలలేదు. తర్వాత సంపూర్ణంగా బలం ప్రయోగం చేసినప్పుడు కూడా ఆ గడ్డి పొరక కొంచెం కూడా కదలేదట. దాని తర్వాత వాయుదేవుడు భయపడి, ఇదేమిటి విచిత్రం, ఇతనెవడు ఏమో నాకంటే బలవంతుడైన రాక్షసుడు అని అనుకొని భయంతో వెనక్కి వెళ్తాడట. ఈ దేవేంద్రుడి దగ్గర వచ్చి, ఎవరో ఒక విచిత్ర మనుష్యుడు ఏమేమో విచిత్రంగా మాట్లాడుతున్నాడని చెప్పిన తర్వాత ఎవరని తెలియలేదని చెప్పినప్పుడు దేవేంద్రుడు అగ్నిదేవుడికి చెప్తాడు, నువ్వు వెళ్ళు తెలుసుకొని రానని చెప్పినప్పుడు అగ్నిదేవుడు కూడా వెళ్ళి మాట్లాడినప్పుడు ఇలాగే అయింది. ఇదే జరిగింది. గడ్డి పొరక ముందు పెట్టి మీ శక్తి చూడాలని ఉన్నది చెప్పినప్పుడు, ఇదేమిటి నిన్ను కూడా నేను దహించుతానని చెప్పినప్పుడు తర్వాత ఎంత బలం పెట్టినా కూడా ఏమీ కాలేదు. తర్వాత అగ్నిదేవుడు కూడా భయంతో వెనక్కి వస్తాడు. తర్వాత తమరే చూడండి, తమరే చేసుకోవాలని దేవేంద్రుడికి చెప్పినప్పుడు దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని తీసుకొని దగ్గరికి ఆ వ్యక్తి దగ్గర వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మాయమైపోతాడు, కనిపించదు. దేవేంద్రుడికి చాలా అపమానమైనట్లు, ఎందుకంటే కనీసం వాళ్ళకి కనిపించి వాళ్ళతో మాట్లాడాడు. నాతో మాట్లాడడం కాదు, నాకు కనిపిస్తాడు కూడా. ఇదేమిటని అపమానంతో ఉన్నప్పుడు అక్కడ ఉమా కాత్యాయని అమ్మవారు, పార్వతీ అమ్మవారు దర్శనమిచ్చి ఏం అమ్మవారు ఏం చెప్పారంటే, మీరందరూ కూడా, దేవతలందరూ కూడా ఈ దేవాసుర సంగ్రామంలో జయం పొందారు. మీరేమనుకున్నారంటే మీ శక్తి సామర్థ్యంతో, మీ ఆయుధంతో యుద్ధం చేశారని కారణంతో మీకు జయం దొరికిందని మీరు అనుకున్నారు. కానీ ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు, అంటే ఒక గడ్డి పడి కూడా కదలడానికి, ఏం చేయడానికి కాలేదు. ఇలా ఉన్నప్పుడు
చాలా బలవంతుడైన శక్తి సామర్థ్యం కలిగిన రాక్షసుల్ని చంపడం అంటే, సంహారం చేయడం అంటే ఎంత కష్టకరమైన కార్యం. అవన్నీ నా కృపతోనే జరిగిందని అమ్మవారు చెప్పినప్పుడు దేవేంద్రాది సకల దేవతలు అమ్మవారిని శరణ వెళ్ళి అమ్మవారిని ఇంకా శ్రద్ధాభక్తితో ఆరాధించారట. అట్లా దీన్ని మనం బాగా తెలుసుకొని మన జీవితంలో ఏదైతే ఇవన్నీ జరుగుతున్నాయో అవన్నీ అమ్మవారి కృపతోనే జరుగుతున్నది, అమ్మవారు చేపిస్తున్నారు అని అనుకోవాలి, పాఠం నేర్చుకోవాలి. నాకు ఇప్పుడు దేవకి వెంకటేశ్వర గారు ఏం చెప్పారంటే, ఈ దేవాలయానికి సుమారు 12 కోట్ల వరకు ఖర్చు అయింది. ప్రతి ఇంటి నుంచి సుమారు 3-3.5 లక్షలు ధనసేవ చేశారు. అందరూ కలిసి శిలామయం సంపూర్ణం దేవాలయమే, చాలా చోట గర్భగృహం మాత్రమే శిలామయం ఉంటాయి, కానీ ఇక్కడ మొత్తం పూర్ణం గోపురం అన్ని ప్రతి ఒక్కటి కూడా శిలామయం చేశారు. చాలా ఖర్చులు అయ్యేటువంటి ఒక కార్యం ఇది, పెద్ద పని ఇది. ఇవన్నీ ఇక్కడ కేవలం కనిగిరిలో ఉండేటువంటి భక్తులతో మాత్రమే ఈ దేవాలయ జీర్ణోద్ధారం చేశాము. చాలా చోట ఎట్లా జరుగుతుందంటే, పెద్ద పెద్ద సిటీలో అంటే వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి అడుక్కొని ఊర్లో దేవాలయ జీర్ణోద్ధారం చేస్తారు. కానీ కనగిరిలో అట్లా కాకూడదు. ఇక్కడ ఉన్నటువంటి మనమందరూ కలిసి ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయాలని అనుకొని అందరికీ కూడా మీరు ఎక్కువగా జనసేవన చేసుకొని ఈ కార్యాన్ని మనం విశేషంగా చేద్దామని చెప్పుకొని చేశారు. మీ అందరి శ్రద్ధాభక్తియుక్తమైన ఈ సేవన చూసి అమ్మవారి దేవాలయం అనే జీర్ణోద్ధారం కొత్తగా నిర్మాణం చేసిన ఈ దేవాలయాన్ని, ఈ సేవా కార్యాన్ని చూసి చాలా సంతోషమైందని మళ్ళీ చెప్తూ, మనం అందరూ కూడా అమ్మవారి సేవాన్ని ఎంత సాధ్యమో అంత ఎక్కువ చేయాలి. అప్పుడే మనకు కావలసిన అన్నీ దొరుకుతాయి. అమ్మవారు ఏమిస్తారంటే ప్రతి ఒక్కటి కూడా ఇస్తారు. సప్తశతిలో ఏం చెప్పారమ్మా? యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ ధనరూపేణ, ప్రత్యేక రూపంలో అమ్మవారే ఉన్నారు. మనకు అమ్మవారి ఆశీర్వాదంతో మన జీవితానికి ఏమేమి కావాలో అవన్నీ అమ్మవారి కృపతో మనకు దొరుకుతుంది. అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండడానికి మనమందరూ కూడా ఎల్లప్పుడూ అమ్మవారి నామస్మరణం చేయాలి. అమ్మవారి ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ పొందుతూ ఉండాలని చెప్తూ, మీరందరూ కూడా ఇంత సమయం చాలా శ్రద్ధాభక్తితో ఇక్కడికి వచ్చి ఇంత సమయం శ్రద్ధాభక్తితో ఓపికతో ఈ ప్రవచనాన్ని విన్నారు. మీ అందరి ఆత్మీయతని, మీ అందరి శ్రద్ధాభక్తిని చూసి చాలా సంతోషమైందని చెప్తూ, దేవకి వెంకటేశ్వర గారు సుమారు 10-12 సంవత్సరాల నుంచి మనకు
ఎక్కడ కావాలో అక్కడ ప్రతి ఊర్లో కూడా, అది ఆంధ్రప్రదేశ్లో అయినా, అక్కడ ఉత్తరప్రదేశ్ కాశీలో అయినా, కర్ణాటకంలో అయినా, ఎక్కడ కావాలో అక్కడ వెళ్ళినప్పుడు మనకు వసతికి, అలాగే అక్కడ ఉన్నటువంటి భక్తులకి అందరికీ కూడా చెప్పి వాళ్ళతో కూడా స్వయంగా సేవ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా చూపించి వాళ్ళతో కూడా సేవ చేపిస్తున్నారు. ఇలాంటి సమాజ సేవకులు, అమ్మవారి సేవకులు, గురు సేవకులు ఉన్నారని కారణంతోనే ఇవన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. దేవకి వెంకటేశ్వర గారు చాలా చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళతో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ జరగాలి, దీర్ఘకాలం జరగాలని అమ్మవారి దగ్గర, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దగ్గర ప్రార్థన చేస్తూ మీ అందరికి కూడా అమ్మవారి కృపతో అన్ని విధాలు మంచి కావాలి. మీ అందరి జీవితంలో ఉండేటువంటి అన్ని దుఃఖాలు దూరం అవ్వాలి. మీ అందరికి కూడా దీర్ఘమైన ఆయుష్యం దొరకాలి, పూర్ణమైన ఆరోగ్యం దొరకాలి, అష్టైశ్వర్యాలు, సకల విధమైన సంపదలు దొరికి మీ అందరి జీవితంలో సుఖశాంతులు ఎల్లప్పుడూ ఉండాలని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దగ్గర ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా మా నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్తూ ఈ ప్రవచనాన్ని ఇక్కడ పూర్తి చేస్తున్నాము. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. సీతాకాంత స్మరణం, జై జై రామ రామ. జగద్గురు ఆదిశంకరాచార్య మహారాజ్ की जय. जगदम्ब विश्वपालिनी श्री वासवी कन्यका परमेश्वरी माता की
దయచేసి అందరు కూడా పూలు పోసి తొందరగా వెళ్ళాలి. 1 గంటలో ఈ ప్రాంగణం మొత్తం పోలీసు వాళ్ళకి మనం అప్పచెప్పాలి. లేకపోతే మన కార్యక్రమం సక్రమంగా జరగాలంటే మీరు సహకరించాలి ఈ పూట. పూలు పోసిన వాళ్ళు తొందరగా వెళ్ళండి, మళ్ళీ టిఫిన్ అయిపోద్ది ఈడే ఉంటే. అయ్యా రమేష్ కంటే టిఫిన్ ఉంచండి. వెంకట్ వెనకున్న వాళ్ళు ఆగిపోతున్నారు, ఇటు పక్క రాని మాకు 10 నిమిషాలు. పూలు ఎన్నిసార్లు పోసినా ఒకటే పుణ్యం కాబట్టి 3-4 సార్లు పోయడానికి ప్రయత్నం చేయమాకండి. వెనకాల వాళ్ళకి అవకాశం ఇవ్వండి. సప్లైస్ సూరి ఎక్కడున్నా షాక్ కొడుతుందంట చూడు, ఫ్యాన్ షాక్ కొడుతుందంట. ఫ్యాన్ సామాన్న అరటికెలలు తెప్పించు. లోపల ఉన్న అరటికెలలు మొత్తం బయటికి తండి.
ఇంకే రెడ్ కలర్ కారు, రెడ్ కలర్ కారు. అరటి గెలలు ఉన్నాయి, అందరికి ఇచ్చేసేయండి. ఎన్ని పూలు పోసినా ఒకటే పుణ్యం. తొందర జరగాలి, తొందర జరగాలని చాలా మంది జనాలు ఉన్నారు. అందరూ జై వాసవి అంటూ, జై వాసవి అంటూ స్వామి మీద పూలు వేయాలండి. జై వాసవి అంటూ నెట్టుకోకుండా నిదానంగా రండి. అమ్మా జరగాలమ్మా, తొందర జరగాలి. అమ్మా జరగాలి, తొందర జరగాలి, జనాలు ఎక్కువ ఉన్నారు. ఇంకా అమ్మా కొంచెం తొందర. సాంబర్నా, ఇంకేమన్నా ఉంటే అరటి గెలలు బయటికి పంపి, అరటి గెలలు బయటికి తాండి. గుళ్ళో ఉన్నోళ్ళు అరటి గెలలు ఉంటే బయటికి తీసుకురండి. అమ్మా పూలు పోసిన లాగమాకండి, వెనక చాలా మంది ఉన్నారు. అమ్మా పూలు లేని వాళ్ళకి కమిటీ వాళ్ళు ఇస్తారు. మీరు తెచ్చిన పూలు ఉంటే మీరు పోసేయండి, పూలు లేని వాళ్ళకి కమిటీ వాళ్ళు ఇస్తారు.
అమ్మ పూలమాల కాదు తల్లి, పూలమాల కాదు, విడిపూలే, విడిపూలే. శేఖరు, శేఖరు